నటి నృత్యం ఒక అద్భుతమైన కళారూపం. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సంస్కృతికి ఒక ప్రతీక. హిమాచల్ ప్రదేశ్లో ఏ వేడుక జరిగినా ఈ కళారూపం ప్రదర్శన ఉండాల్సిందే. కాగా ఇటీవల సిమ్లాలో సమ్మర్ ఫెస్టివల్ జరిగింది. ఈ సమ్మర్ ఫెస్టివల్లో ఈ జానపద నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రధానంగా నట్టి కళారూప ప్రదర్శనలో గ్రామీణ మహిళలు చూపిన సమన్వయం, ఉత్సాహం, క్రియేటివిటీ అందరినీ ఆకట్టుకుంది. నట్టి నృత్యం చాలా మందికి తెలియదు. అయితే హిమాచల్ ప్రదేశ్లో నట్టి నృత్యం బాగా ఫేమస్. ఒక్క మాటలో చెప్పాలంటే హిమాచల్ ప్రదేశ్ కల్చర్కి సదరు నట్టి నృత్యం ఒక ప్రతీక. వాస్తవానికి నట్టి నృత్యం ఒక అద్భుత కళారూపం. అంతేకాదు ఒక అపురూపమైన జానపద కళ. హిమాచల్ ప్రదేశ్లో ఏ వేడుక జరిగినా నట్టి నృత్య ప్రదర్శన ఉండాల్సిందే. అంతగా హిమాచల్ ప్రదేశ్ ప్రజల జీవితాలతో నట్టి నృత్యం మమేకమైంది. హిమాచల్ ప్రదేశ్ నట్టి నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక దేశాల్లో గుర్తింపు పొందింది. నట్టి అనేది భారతదేశంలో పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో పాడే సాంప్రదాయ జానపద పాటలను వివరించేందుకు ఉపయోగించే స్థానిక పదం. హిమాలయ పర్వత ప్రాంతాల్లో సిమ్లా, కిన్నౌర్, కులు, మండి, చంబా, సిర్మౌర్ తదితర జిల్లాల్లో ఈ పదం బాగా ప్రజాదరణ పొందింది. కాగా నట్టి నృత్యంలో పాల్గొనేవారు ఒకరి చేతులు ఒకరి నడుముకు అడ్డంగా పట్టుకుని పెర్కషన్ వాయిద్యాల సంగీతం దరువులకు లయబద్ధంగా కదులుతూ ఉంటారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ కళారూపానికి చోటు లభించింది. ప్రపంచంలో అతిపెద్ద జానపద నృత్యంగా నట్టి కళారూపం గుర్తించారు. కులుకు చెందిన సాంప్రదాయ రాస్ లీలా వంటి కథలు లేదా కృష్ణుడు, గోపిలకు సంబంధించిన కథలు కూడా ఈ నృత్య రూపకం ద్వారా ప్రదర్శిస్తారు. ఓ కథను అందమైన వర్ణనగా చెప్పటంలో నట్టి కళారూపం బాగా పాపులర్. హిమాచల్ ప్రదేశ్లో ఏ వేడుకలో అయినా ఈ కళారూపం ఉండాల్సిందే. కాగా ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సమ్మర్ ఫెస్టివల్ జరిగింది. అలా ఇలా కాదు, ఎంతో అట్టహాసంగా ఈ సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు. సహజంగానే హిమాచల్ ప్రదేశ్లో ప్రతి ఏడాది సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కాగా ఈ సమ్మర్ ఫెస్టివల్లో హిమాచల్ ప్రదేశ్ సంస్కృతి, కళలు, సంగీతం, నృత్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇందులో భాగంగా సమ్మర్ ఫెస్టివల్ రెండో రోజున నట్టి నృత్యం ప్రదర్శించారు. హిమాచల్ ప్రదేశ్లో గ్రామీణ మహిళలు తమ సాంప్రదాయ నృత్యం ప్రదర్శించడం విశేషం. దీంతో మొత్తం సమ్మర్ ఫెస్టివల్ కు ఈ డాన్స్ ప్రోగ్రాం హైలైట్ అయింది. నట్టి నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ వేషధారణలో అలంకరించుకున్న మహిళలు తమ గ్రామీణ జీవితానికి సంబంధించిన సాంస్కృతిక భావాలు నట్టి నృత్యం ద్వారా అద్భుతంగా వ్యక్తం చేస్తారు. డోలు, నాటి వాద్యాల లయబద్ధమైన శబ్దాలకు అనుగుణంగా సదరు మహిళలు ఒక సమూహంగా చేసిన నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తుంది. పర్వత ప్రాంత కల్చర్ ప్రతిబింబించే ఈ నృత్యం అక్కడి ప్రజల జీవనశైలి, ఆనందాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తుంది. కాగా సిమ్లా సమ్మర్ ఫెస్టివల్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించే ఈ సమ్మర్ ఫెస్టివల్ కు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు హాజరయ్యారు. సదరు సాంస్కృతిక ప్రదర్శనలు ఆసక్తిగా వీక్షిస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఒక దశలో నట్టి నృత్యం చూసి వీరు మైమర్చిపోయారు. ప్రధానంగా నట్టి నృత్యంలో గ్రామీణ మహిళలు చూపిన సమన్వయం, ఉత్సాహం, కళా నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. మొత్తం మీద నట్టి నృత్య ప్రదర్శనతో సిమ్లా సమ్మర్ ఫెస్టివల్ మరింత ఉత్సాహభరితంగా మారింది. సంగీతం, నృత్యం, పర్వతాల సహజ సౌందర్యం కలగలిసిన ఈ దృశ్యం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందించింది. మొత్తం మీద గ్రామీణ మహిళల నట్టి నృత్యం ఈ ఏడాది సమ్మర్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి హిమాచల్ సంస్కృతికి కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. కాగా సిమ్లా సమ్మర్ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశం హిమాచల్ ప్రదేశ్కు చెందిన సాంప్రదాయ కళలు ప్రోత్సహించటం. అంతేకాదు సదరు అపురూప కళలు ప్రపంచానికి పరిచయం చేయటం. నట్టి నృత్యం హిమాచల్ ప్రదేశ్లో ప్రముఖ ప్రజా నృత్యాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పంటలు చేతికొచ్చినప్పుడు చేసే పండుగలు, శుభకార్యాలు, సామాజిక వేడుకల్లో ఈ కళారూపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఏది ఏమైనా నట్టి నృత్యం ఒక అద్భుతమైన కళారూపం.